గాయత్రి వెల్కమ్ టు సైన్ మార్క్ పాయింట్. బాలీవుడ్ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఆఖరి సినిమా జననాయకన్. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కథకు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. రిలీజ్ దగ్గర పడుతూ ఉండటంతో ఈ వార్తలపై క్లారిటీ వస్తుందనుకుంటే మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జననాయకన్. ఇదే విజయ్ ఆఖరి సినిమా కావడంతో అభిమానులతో పాటుగా ఇండస్ట్రీ సర్కిల్స్ లో కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లుగానే నెవర్ బిఫోర్ రేంజ్ లో సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది మూవీ టీం. భారీగా రూపొందుతోన్న జననాయకన్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరికి రీమేక్ అన్న టాక్ ఎప్పటినుంచో ఉంది. కాస్టింగ్ అప్డేట్స్ కూడా ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చేలా కనిపించాయి. ఇప్పటి వరకు వచ్చిన మూవీ అప్డేట్స్ అన్ని కూడా రీమేక్ మూవీ అనేలాగా ఉన్నాయి. రీసెంట్ గా జరిగిన మ్యూజికల్ లాంచ్ ఈవెంట్ లో రీమేక్ వార్తలపై స్పందించారు దర్శకుడు హెచ్ వినోద్. ఇది పూర్తిగా విజయ్ సినిమా అని, దళపతి కోసం అభిమానులు ఎలాంటి అంశాలు కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయన్నారు. దీంతో మరోసారి కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. తాజాగా భగవంత్ కేసరి డైరెక్టర్ అనిల్ రావిపూడి మరొక ట్విస్ట్ ఇచ్చారు. విజయ్ ట్రూ జెంటిల్మెన్ అన్న అనిల్ ఈ సినిమాలో తాను కూడా భాగమా కాదా అన్నది సినిమా రిలీజ్ తర్వాతే తెలుస్తుంది అన్నారు. దీంతో రీమేక్ వార్తలు మరొకసారి తెరమీదకొచ్చాయి. మరి ఈ విషయంలో పూర్తి క్లారిటీ రావాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. సాధారణంగా స్టార్ హీరోలు ఏడాదికి 1-2 సినిమాలు మాత్రమే చేస్తారు. అందుకే అయితే సక్సెస్ లేదా ఫెయిల్యూర్, ఏడాదిలో ఏదో ఒక ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంటుంది. అదే ఒకే ఏడాది కెరియర్లో బిగ్గెస్ట్ హిట్, బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫేస్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అలాంటి డిఫరెంట్ సిచ్యువేషన్ లోనే ఉన్నారు ఓ పాన్ ఇండియా స్టార్ హీరో. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అభిమానులకు లాస్ట్ ఇయర్ చాలా స్పెషల్. 2025లో మోహన్ లాల్ తన కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. అంతేకాదు, బ్యాక్ టు బ్యాక్ 3 బ్లాక్ బస్టర్స్ తో రేర్ రికార్డ్ సెట్ చేశారు. దీంతో ఏడాదంతా లాలిటన్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. L2 ఎంపరన్ సినిమాతో 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మోహన్ లాల్ తర్వాత తుడరుం, హృదయపూర్వం సినిమాలతో 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేశారు. ఈ సక్సెస్ లతో 2025లో 3 బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న వన్ అండ్ ఓన్లీ హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. ఈ జోష్ కు ఇయర్ ఎండింగ్ లో బ్రేక్ పడింది. ఏడాది చివర్లో మోహన్ లాల్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ ఫ్యాంటసీ మూవీ వృషభ రిలీజ్ అయింది. డిసెంబర్ 25న రిలీజ్ అయిన ఈ సినిమాకు తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ వచ్చింది. మోహన్ లాల్ గత చిత్రాల సక్సెస్ ఈ సినిమా బుకింగ్స్ విషయంలో ఏమాత్రం ఉపయోగపడలేదు. దీంతో తొలి రోజు అతి తక్కువ వసూళ్లు సాధించిన స్టార్ హీరో సినిమాగా చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది వృషభ. 2023లోనే షూటింగ్ మొదలుపెట్టినా రకరకాల కారణాలతో డిలే అయింది వృషభ. దీంతో బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోయింది. దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు ₹1 కోటి మాత్రమే రికవర్ చేసింది. ఆల్మోస్ట్ థియేట్రికల్ రన్ కూడా క్లోజ్ అయింది. కాబట్టి ఈ సినిమా 2025లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటున్నారు క్రిటిక్స్. మరి ఈ సిచ్యువేషన్ నుంచి లాలిటన్ మళ్ళీ ఎలా బౌన్స్ బ్యాక్ అవుతారో చూడాలి. అవతార్ సిరీస్ లో థర్డ్ ఇన్స్టాల్మెంట్ గా వచ్చిన అవతార్ ఫైర్ అండ్ యాష్ అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో దర్శకుడు జేమ్స్ కెమెరూన్ ఆలోచనలో పడ్డారు. ఆల్రెడీ అనౌన్స్ చేసిన అవతార్ నెక్స్ట్ పార్ట్ నే కంటిన్యూ చేయాలా లేదా ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టి మరో మూవీని పట్టాలెక్కించాలా అన్న డైలమాలో ఉన్నారు. ఇంతకీ ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? అవతార్ సిరీస్ లో థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఆడియన్స్ ముందుకొచ్చింది. పార్ట్ 2తో పోలిస్తే త్రీక్వెల్కు మంచి టాకే వచ్చినా వసూళ్ల పరంగా మాత్రం ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. ముఖ్యంగా అవతార్ పేరుతో దర్శకుడు జేమ్స్ కెమెరూన్ చెప్పిన కథనే మళ్లీ మళ్లీ చెప్తున్నారన్న విమర్శలు వినిపించాయి. బిగ్ హిట్ అవుతుందనుకున్న అవతార్ 3కి నెగటివ్ టాక్ రావడంతో దర్శకుడు జేమ్స్ కెమెరూన్ ఆలోచనలో పడ్డారు. నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో రీథింక్ చేస్తున్నారు. అవతార్ను 5 భాగాలుగా ప్లాన్ చేసిన హాలీవుడ్ డైరెక్టర్ ఆల్రెడీ 3 పార్ట్స్ రిలీజ్ చేశారు. మిగతా 2 భాగాలు ప్రెజెంట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నాయి. అవతార్ 3 ఫెయిల్యూర్ తర్వాత ఈ సిరీస్కు బ్రేక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట దర్శకుడు. విజువల్ గ్రాండియర్గా కాకుండా ఒక ఎమోషనల్ డ్రామాతో మెప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు. హిరోషిమా ఘటన నేపథ్యంలో ఒక సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు కెమెరూన్. అవతార్ సిరీస్ పూర్తయిన తర్వాత స్టార్ట్ చేయాలనుకున్న ఈ ప్రాజెక్ట్ను ఇప్పుడు ముందే పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారు. విజువల్ గ్రాండియర్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారన్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట కెమెరూన్. అయితే ఈ నిర్ణయంతో కొత్త డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఇక అవతార్ సిరీస్కు తెరపడినట్లేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సినిమా అప్డేట్స్ ఉన్నా లేకపోయినా ఎప్పుడూ వార్తల్లో ఉండడం అన్నది సెలబ్రిటీలకి చాలా అవసరం.
ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు బాలీవుడ్ క్యూటీ ఆలియా భట్. అందుకే మూవీ న్యూస్తో సంబంధం లేకుండా ఏదో ఒక స్టేట్మెంట్తో ఎప్పుడూ న్యూస్ హెడ్లైన్స్లో ఫ్లాష్ అవుతున్నారు. తాజాగా తన ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు ఈ బ్యూటీ. జిగ్రా సినిమా నిరాశపరచడంతో బ్రేక్ తీసుకున్న ఆలియా భట్ షార్ట్ గ్యాప్ తర్వాత స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఆల్ఫా మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అదే సమయంలో భర్త రణబీర్ కపూర్ తో కలిసి లవ్ అండ్ వార్ మూవీలోనూ నటిస్తున్నారు. ఆల్ఫా, లవ్ అండ్ వార్ మూవీస్ ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉండడంతో ఇప్పట్లో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచన లేదన్నారు ఆలియా. ఒకప్పుడు ఏడాదికి 3-4 సినిమాలు చేశాను, కానీ ఇక మీదట అలా చెయ్యను, ఒక సినిమా మాత్రమే చేస్తానంటున్నారు. అమ్మయ్యాక బాధ్యతలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఆలియా. తన కూతురుతో ఎక్కువ సమయం గడపాలన్న ఉద్దేశంతోనే ఇష్టం లేకపోయినా సినిమాలు తగ్గించుకోవాలన్న నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఆల్ఫా సినిమా తర్వాత చేయబోయే సినిమా ఏంటన్నది ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు ఈ క్యూటీ. సినిమాల సంగతి ఎలా ఉన్నా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండడంలో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు ఈ బ్యూటీ. గతేడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోయినా ఏదో ఒక అప్డేట్ తో ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేస్తూనే వచ్చారు. ఫ్యూచర్ లోనూ అదే ట్రెండ్ కంటిన్యూ చేయబోతున్నారు. గతంలో సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉన్న నయనతార ఈ మధ్య కాస్త మారారు. తాను నిర్మించిన సినిమాల ప్రమోషన్స్ లో సందడి చేశారు. అదే సమయంలో మనశంకర వరప్రసాద్ గారు లాంచింగ్ టైంలో స్పెషల్ వీడియో చేసి షాక్ ఇచ్చారు. దీంతో నయన్ మనసు మార్చుకున్నారన్న టాక్ వినిపించింది. కానీ లేటెస్ట్ వీడియోతో మరోసారి కన్ఫ్యూజన్ కి తెరలేపారు ఈ బ్యూటీ. లేడీస్ సూపర్ స్టార్ గా నంబర్ 1 ప్లేస్ ను ఎంజాయ్ చేస్తున్న నయనతార సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఎప్పుడూ దూరంగానే ఉంటూ వస్తున్నారు. కెరియర్ స్టార్టింగ్ లో ప్రమోషన్స్ లో పాల్గొన్నా టాప్ రేంజ్ కొచ్చిన తర్వాత పూర్తిగా ఈవెంట్స్ కు దూరమయ్యారు. కానీ ఈ మధ్య కాలంలో కాస్త మారారు నయన్. నిర్మాతగా మారిన తర్వాత సొంత సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు బయటకొస్తున్నారు నయన్. ప్రెజెంట్ సెట్స్ మీదున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా విషయంలో మరింత యాక్టివ్ గా కనిపించారు. ఆ సినిమా కోసం స్పెషల్ వీడియోస్ చేశారు. మనశంకర వరప్రసాద్ గారు షూటింగ్ స్టార్ట్ అయిన టైంలో నయన్ చేసిన ప్రమోషనల్ వీడియో తెగ వైరల్ అయింది. దీంతో ఆమె ఈ సినిమా ఈవెంట్స్ లోనూ కనిపిస్తారని భావించారు ఫ్యాన్స్. కానీ లేటెస్ట్ వీడియోతో మరోసారి ఆడియన్స్ ను కన్ఫ్యూజన్ లోకి నెట్టారు ఈ బ్యూటీ. న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోతో నయన్ ప్రమోషన్స్ లో కనిపించే ఛాన్స్ లేదా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. లేటెస్ట్ వీడియోను ప్రమోషన్స్ గురించే డిజైన్ చేశారు. నయన్ ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదని, జస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయండి చాలు అంటూ స్వయంగా దర్శకుడు అనిల్ చెబుతున్నట్లుగా క్రియేట్ చేసిన వీడియో కొత్త డౌట్స్ రేజ్ చేస్తున్నాయి. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ప్రమోషన్స్ లో నయన్ ఉంటారా లేదా అన్న విషయంలో మరోసారి సస్పెన్స్ మొదలైంది. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.